అంటే ఎడతెక్కకుండా విడవకుండా నిత్య ప్రయాసంతో దేవుని కృపను నాకు 91కి దేవుడు నాకు అనుగ్రహించాడు. 91లోనే సంపూర్ణంగా తీర్మానము అన్నీ అయిపోయిన తర్వాత 92 జనవరి 6వ తారీఖున నేను ఆంధ్రాకి వచ్చాను. 92 జనవరి. ఇక నేను ఊరుకోవటం లేదు కదా, ప్రయాసపడతా ఉంటే నేను కనిగిరిలో వెలిగండ్ల బస్సు ఎక్కి ఎంతో చిల్లర తెలియదు కానీ ఎప్పటి నిండా కండక్టర్కి ఇచ్చాను. అప్పుడు ఆ మాటలను అక్కడ సాక్ష్యం చెప్పినప్పుడు ఆంధ్ర సేవకులు వెళ్ళాలని సేవకులు చెప్పారు. ఇక దేవుని కృపను బట్టి ఆంధ్రకు 92 జనవరి 6వ తారీఖు రావడం జరిగింది. ఇక అప్పటి నుంచి అన్ని స్థలాల్లో మనకు దేవుడు పనిచ్చాడు. దేవుడు మనల్ని ఎక్కడైతే ముందుకు నడిపిస్తూ వచ్చాడో అక్కడల్లా పని జరుగుతూ వచ్చాడు. వ్యవసాయానికి ఈ యొక్క ప్రత్యేకత బాగా గుర్తయింది. నాగేశ్వరరావు ఎక్కడికి వెళ్తాడో అక్కడ ఇల్లు కట్టబడద్దని వ్యవసాయానికి బాగా స్టాండర్డ్ అయిన ముందరమాట. అర్థమైందా? వ్యవసాయం నుంచి లోపల చేస్తూ ఉన్నారు. అయ్యా కరిగిల్లో కొంచెం పరిస్థితి ఉంది, మన వాళ్ళు ఉన్నారా అక్కడ కొన్ని రోజులు పనిచేయాలి. ఎప్పుడైతే ఆ 9 రోజులు పనిచేయడం జరిగిందో వెంటనే దేవనగర్లో ఇల్లు అయింది. ఆయన చాలా దినాల నుంచి సొంత ఇల్లు లేకుండా కిరాయిలో ఉన్నాడు. ఎక్కడ? సిఎస్పురంలో. ఆయన సిఎస్పురంలో కరిగి వచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఉండి నన్ను సిఎస్పురం పంపించాడు. నేను సిఎస్పురం పోతుండగానే కొద్ది రోజుల్లో అక్కడ స్థలం కొని ఏర్పాటు దేవుడు ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళా కనిగిరి వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళారు. ఆ తర్వాత కనిగిరిలో పనిచేస్తూ పామూరులో 2 గంటలకు ఇక్కడ నుంచి కూడా పామూరు పోయాను కదా. ఇక్కడ 12 గంటలకు ఆమె చెప్పడం పరుగు అక్కడికి పోయే లోపల బస్సు వస్తుంది. 12 గంటలకు బస్సు అక్కడ పొద్దున్న కనిగిరి పోయే లోపల నెల్లూరు బస్సు ఉండేది. ఇంతకుముందు 1 గంటకు కరెక్ట్ 1 గంటకు నెల్లూరు బస్సు పామూరు బస్ స్టాండ్కి వస్తారు. ఆ బస్సు ఎక్కి ఆ తర్వాత పామూరులో దిగితే బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ పోయి నడవాలి. అక్కడికి పోయే లోపల రత్నక్క కొంతమంది కూర్చోబెట్టుకొని వాళ్ళు ప్రార్థన పాటలు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత నేను ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమె 3, 3:30, 4 గంటలకు అన్నాను. అప్పుడు గమనించండి ఏ టైంకి అన్నది పరిస్థితి. ప్రార్థన అయిన తర్వాత వాళ్ళందరూ కూర్చొని నేను అన్నగాడికి నేను ఇక్కడ అన్నది కూడా లేదు, ఇక్కడ ఆమె చెప్పి బస్ ఎక్కేది. 4 గంటల టైం అంతా అన్నం పెడితే తిని ఇక అతను వస్తూ ఉంటే ఒక్కోసారి వస్తా ఉన్నప్పుడు కొంచెం ఏదన్నట్ట బస్సు వచ్చింది అనుకోరండి, మెతుకులు కూడా వచ్చేది. అంటే ఆ టైం ఏంది? ఉదయం మొదలుకొని 9 గంటల నుంచి మొదలుకొని 12 గంటల దాకా ఇక్కడ మాట్లాడి మళ్ళీ ప్రయాణం చేసి అక్కడ 1-1.5 గంట మాట్లాడిన తర్వాత ఎలా ఉంటుంది? చిన్న మెతుకులు లోపలికి ఎలా ఇక్కడే ఉంటాయి. అలాగా దేవుడు పాముల్లో స్థలం కొనుక్కోవడానికి, ఇల్లు అవ్వడానికి 6 నెలలు అక్కడ పనిచేశాడు. అదే రకంగా 6 నెలలు సంవత్సరం దాకా పనిచేసినాను. 2 గంటలకు పోయి అతను అక్కడ పని జరిగింది. అంటే వెలిగండ్ల దేవుడు నాకు నేను చూసిన దర్శనంలో వెలిగండ్ల మరి ఇల్లు అయితే కొనబడింది కానీ చక్కగా కట్టబడలేదు. అట్లే ఉంది. మన సహోదరుడు ఉంటాడు కదా, ఇల్లు అయితే కొనబడింది కట్టబడలేదు అంటే అప్పుడప్పుడు పోయేస్తున్నాము. ఇల్లు కొనబడింది కానీ చక్కగా ఇల్లు కట్టబడలేదు. ప్రార్థన చేయండి. రోజు కనపడప్పుడల్లా ఇల్లు కట్టాలా ప్రార్థన చేయమంటాడు, కానీ అది ఇంకా కట్టబడలేదు. సరే, ఎప్పుడైతే ఇక్కడికి రావడం జరిగిందో ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు అక్కడ ఉంటుంది వాళ్ళు తరుముకున్నారు సంస్థలు. తర్వాత అక్కడ ఉంటుంది, అక్కడ వాళ్ళు కూడా మా ఇల్లు తరుముకున్నారు. ఇక ఆ తర్వాత దేవుడు ఇక్కడ ఒక ఇంటిని ఏర్పాటు చేశాడు. అంటే దేవుడి కృప ఏంటంటే దేవుడు పంపిస్తే ఒక పని నిలుస్తాడు, ఒక పని నిలబడుతుంది. తను దూరం ఉన్నా కూడా అందరితో చెప్తాడు. నాగేశ్వరరావు వాడికి పోతే అక్కడ దేవుని ఇల్లు సొంతము అవుతుంది, దేవుని ఇల్లు నెట్టబడుతుంది అనేటువంటిది ఆయన అందరికి చెప్తుంటాడు. అంటే నా ప్రభావం నాకు అవసరం కాదు, దేవుడు ఇచ్చిన మాట ప్రకారము ఆ మాట నాకు ముందే వెళ్తుంటుంది, నన్ను ఎరికెట్టుకు నడిపిస్తుంది. కాబట్టి అక్కడ పని జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి ప్రబంధ ప్రేమిల వల్ల ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కరి పట్ల ఆయన ఆలోచన అంటే మనం బాప్తిస్మం రోజున మనకు తెలుసుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా రండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాప్తిస్మం రోజున దేవుడు ఏమి ఇచ్చాడు? ఒక హెచ్చరిక ఇచ్చాడు. పరిశుద్ధాత్మ వరం అక్కడ ఉంది. ఒక హెచ్చరికని ఈరోజు గుర్తుపెట్టుకోండి.
ఈ హెచ్చరిక నీలో 24 గంటలు పనిచేస్తూ ఉండాలి, కలిగి ఉండాలి. 24 గంటలు కలిగి ఉండాలి. 24 గంటలు ఈ హెచ్చరిక కలిగి ఉండాలి. ఆ హెచ్చరికలో నుండి నీ కుటుంబంలోని ఈరోజు ఇక్కడ అందరూ ఒక్కరే ఉన్నారు. కాబట్టి అందరూ ఒక్కడే ఉన్నాడు, ఇద్దరు, మిగతా అందరూ ఒక్కరే ఉన్నారు. నీ హెచ్చరిక మన పితరుడు 23వ కీర్తనలో చెప్పాడు, ఏమని? నా గిన్నె నిండి. ఇంకా ఈ హెచ్చరిక నీకు పరిపూర్ణం కాదు. నీ గిన్నె నిండాల, నిండితే కొనలే. నీ ఈ హెచ్చరిక అనుకో, ఒక అది ఆర్డర్ అనుకో, పరిశుద్ధాత్మ వరం అనుకో, దేవుడు ఏర్పాటు అనుకో, పూర్తి నీలో పని జరగటం లేదు. సగం సగం, కొంచెం కొంచెం. పల్లెంలో కాసిని పోస్తే నిండు పొందుతుంది. అది బోరెం కింద గిన్నె పెట్టి నీళ్ళు కొడతారు, నిండేదాకా బోర్లేదు కదా, నిండినాక పొందుతారు. కాబట్టి ఈ హెచ్చరిక, ఈ ఏర్పాటు నీకు, నీ కుటుంబంలో. ఎందుకంటే మనకు అపోస్తుల 16:31 రాస్తాడు, నీవు నమ్మితే నీవు, నీ ఇంటి వారు. మనం ఏం చేస్తాం? వాళ్ళన్నా వాళ్ళన్నా వీళ్ళన్నా జీవితకాలం అంతా ఈ బలహీనతే పెట్టండి, కానీ సంపూర్ణంగా దేవుని హెచ్చరిక నీలో పనిజరగటం లేదు, నీలో క్రియరూపం కాలేదు. ఎందుకు కాలేదు? కారణం ఏంటి? నీ అజాగ్రత్తే, నీ నిర్లక్ష్యమే, నీ స్వబుద్ధే, నీ అనాలోచనే. వాక్యానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడకండి, వాక్య ప్రకారం చేయండి, అడగండి. అక్కడ అంటాడు మలాఖీలో, మీరు చేసి నన్ను శోధించండి అంటాడు. మనం అన్ని విషయాల్లో కొద్దివే. ఏం శోధిస్తావు నువ్వు? ఏమడుగుతావు నువ్వు? సమయం ఇవ్వలేకపోతే అరికాల స్థల వరకు ఎక్కడ కూడా ఆయన ఇష్టం లేకుండా నా ఇష్టం అంటుంటే అక్కడేమన్నాడు? సాయంత్రంలో ఆయన అధికారులకు ఎక్కడెక్కడ అరికాల వరకు తల వరకు. మనమేమో సగం సగం ఆయనకు, సగం మనకు అయిపోయారు. సమయం వేయలేకపోతే, దేని మంత్రి ఆయన అధికారం ఒప్పుకోలేకపోతే, దేవుడు ఇచ్చిన మనకి ఇచ్చిన దాంట్లో మనం ఏం చేయలేకపోతే, దేవుని హెచ్చరిక ఎక్కడ ఉంది, ఎక్కడ ఏ రకంగా ఉంది, ఎలా మనలో పనిచేస్తుంది? జీవితంలో పిరిగితనం వదిలిపెట్టండి. ముందు పిరిగితనం, జీవితంలో పిరిగితనం పూర్తిగా ఏది పెడితే అంతే దాకుంది. మనుషుల్లో ఏది పెడితే అంతే దాకుంది. రోమా 3 అన్నాడు, వారి పెదవుల కింద సర్పవేషం ఉందని చెప్పాడు చూడు. అలాగనే ఏది పెడితే అంతే దాకా పిరిగితనం ఉంది. ఈ పిరిగితనం నుంచి త్వరగా మీరు విడుదలవ్వండి. యథార్థంగా, నిర్దోషంగా, ఖచ్చితంగా బ్రతకండి. క్రియల ద్వారా దేవుడు అంగీకరించేవాడుగా ఉన్నాడు, కానీ పై రూపంలో లేకపోతే లోకానుసారమైన ప్రభావంలో ఆయన అంగీకరించడం గుర్తుపెట్టుకోండి. ఆయన పై వేషాలు చూసేవాడి కానే కాదు, గుర్తుపెట్టుకోండి. సరే, ఇక్కడ మనం చూసామా? ఏం రాశాడు? జాగ్రత్త పడనందున ఖడ్గం వచ్చి వారి ప్రాణం తీసినట్ల వాడు తన ప్రాణంలో తానే ఉత్తరవాడు. బాగానాదం విని వాడు జాగ్రత్త పడకపోయాడు కనుక తన ప్రాణంలో తానే ఉత్తరవాది. సరే, ఎలాగా? వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకును. జాగ్రత్త పడిన ఎడల. చాలా మంది పెదవులతో జాగ్రత్త మాటలు కనిపిస్తాయి, పెదవులతో కాదు, క్రియ రూపంలో. ఎందుకంటే ఈ పెదవులు చాలా డేంజర్. పెదవులు లేకపోతే మాట సౌండ్ రాదు. పెదవులు చాలా మస్కరంగా ఉంటాయి. ఎందుకంటే పెదవులతో ఆరాధిస్తారని దేవుడే మాట్లాడాడు కదా. వీరు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారని దేవుడే మాట్లాడాడు కదా. కనుక జాగ్రత్తగా అలాంటి పైరూపంలో భాగాలు కలిగి ఉండకుండా అంతరంగ పరంగా దేవుడు నిన్ను, నన్ను, నీ విషయం, నా విషయంలో ఆయన ఆలోచన ఏందో అది ఎరిగిపరుచుదాం. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ జాగ్రత్త పడ్డాడు కనుక రక్షణ, అంటే తన ప్రాణం తాను రక్షించుకును. అయితే కావలివాడు ఖడ్గం వచ్చుకు చూసి బాగా నాదం, బాగా ఓదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుట, ఖడ్గం వచ్చి వాడిలో ఒకరి ప్రాణం తీసివేయుట తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వారి వద్ద వారి ప్రాణముల గురించి విచారించుదును అన్నాడు. గమనించండి, ఈరోజు నీవే నీ ఇంటికి కావాలి, నీవే నీ ఇంటికి కాపలదారు. అర్థమైందా? ఏం చేయాలంటారు? బాగా పోదాను, హెచ్చరిక చేయాలి. నువ్వు చేయని కారణం చేత, నువ్వు స్థిరపడని కారణం చేత, నువ్వు సంకపడని కారణం చేత నీ ఇంటి మీదకి ఏమొచ్చింది? నష్టం వచ్చింది. దేవుని ఎరకే లోకంలో నుంచి ఉన్నవారు వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటప్పుడు ఎవరి ద్వారా ఆయన
ఉత్తరం పొందుతాడు. ఎవరిని లెక్క తీస్తాడంటే అక్కడ ముందుగా ఆ ఇంట్లో ఒకరు మారినారు చూడండి, వారి ద్వారా సంఘం పరంగా సేవకుడు ద్వారా. సంఘంలో సేవకుడు ఏం చేసి ఉండాలా? సేవకుడు ఏం చేసి ఉండాలా? చెప్తూ ఉండాలి. కావలివాడు కాస్తూ ఉండాలి. కావలివాడికి చాలా మెలకువ అవసరమైన కదా. కాబట్టి ప్రభువుని ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ మీరందరూ ఏదైనా మరి దర్శించే విషయంలో మరి నువ్వు ఎక్కడ వస్తున్నావని మీరు అంటారేమో, మీరు ఎప్పుడు కూడా ఆ మాట అనవద్దు. అర్థమైందా? మీ బలహీనతే దీనికి కారణం అవ్వచ్చు, నేను రాకపోవడం. అర్థమైందా? కొంతమంది తెలిసింది, అందరికి తెలియదు. కానీ వాటి ప్రకారంగా మీరు మీ ఇంటికి కాపలదారులై ఉన్నారు. మీరు మీ ఇంటికి కాపల, మీరు మీ ఇంటి వారి కాపల. ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? ఏం చెప్తారు? వాక్యం ఏం చెప్తారు? నువ్వు కాపలదారురాలు అయ్యుండి నువ్వు చేయాల్సిన పని చేయకపోతే ఇంటి మొత్తం మీద లెక్క ఎవరికి ఉంటుందంట? ఎవరి మీద ఉంటుందంట? నీ మీద ఉంటుంది. కారణం ఏంటి? నువ్వేం చేయలేదు. ఏమైనా చేయాల్సిందో చేయలే. నువ్వు కాయాల్సిన కాపుదల కాయలే, కలిగి ఉండాల్సిన భద్రత నీకు లేదు. కాబట్టి ఈ వాక్యం ఇలా చెప్తుంది. హెజ్కేలు ద్వారా దేవుడు తెలియపరుస్తున్న మాటలు బట్టి కదా ఈరోజు మనం వింటూ వస్తున్న ఈ మాటలు మనందరి జీవితాల్లో బహు జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ముందుకెళ్దాం. తర్వాత ఏమంటాడంటే ఆలోచనలో, అయితే కావలివాడు ఖడ్గం వచ్చుట చూసి బాగా ఓదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉంటున్న బట్టి ఖడ్గం వచ్చి వారిలో ఒకరి ప్రాణం తీయటం వలన తటస్థించిన ఎట్లా వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వారి వద్ద వారి ప్రాణమును గురించి విచారణ చేయుదును. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలు కావలిగా నియమించి ఉన్నాను. ఇశ్రాయేలు అంటే ఎవరు? సంఘము, మార్పు చెందినవారు. మార్పు లేని వారందరూ ఇశ్రాయేలు కాదు. యాకోబు మార్పు లేని పరిస్థితి. యాకోబు మలాకి అంటాడు, నువ్వు మార్పు లేని వాడు కనుక యాకోబు సంతతి అయిన మేము లయము కాలేదంటాడు. చదువుతారా? తీయండి. యాకోబు అంటే మలాకి 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడిని కనుక యాకోబు సంతతి వారైన మీరు. చూసారా? అయితే ఇప్పుడు హెజ్కేలు ఎవరు కూర్చాడు కాపలుగా? ఇశ్రాయేలు ఎవరు? మార్పు చెందినామని అనుకుంటున్నారు చూడండి. మార్పు చెందిన దేవుడు అనుకున్నారు చూడండి. వారు ఇశ్రాయేలు అంటే ఆశీర్వదింపబడ్డవారు, మార్పు చెంది ఆశీర్వదింపబడి విమోచింపబడి దేవుని కొరకు జీవించే వారై ఉండాల్సింది. వారి జీవితాల్లో 78:36 ప్రకారంగా అనేక మార్లు వారి హృదయాల్లో స్థిరం లేకుండా పోయింది. ఈనాడు ఇక్కడ చేయడం వాళ్ళ స్థితులు కూడా అవే. ఇక్కడ ఈ సమయంలో ఇక్కడ కూర్చున్నారు చూడండి, ఇప్పుడు అదే. ఆయనను వారి హృదయంలో ఆయన ఎడల స్థిరం లేదు, నమ్మకం లేదు. అలాంటి స్థితి కలిగి జీవిస్తూ వచ్చారు. ఎవరికి వారు అనుకుంటారు నేను కరెక్టు అని. నీవు అనుకున్న కరెక్టు నీది సరికాదు. నీ ప్రవర్తనను చూసేవారు, నిన్ను ఎరిగిన వారు నీ ప్రవర్తన బట్టి సాక్ష్యం ఇస్తారని బైబిల్ చెప్తుంది. సామెతలు 27:2లో ఎవరికి వాళ్ళే నేను కరెక్ట్ అనుకుంటే బైబిల్ ఏం చెబుతుంది తెలిసిన? ఒకరి మార్గం వారి దృష్టికి యథార్థంగా కనబడదు కానీ తుదకది. నీ నమ్మకం నీది, నా నమ్మకం నాది కాదు. నువ్వు నమ్మకం నమ్మావా? నీ నమ్మకాన్ని బట్టి నిజమైన సాక్ష్యము దేవుడు నీ పట్ల ఎదురుగా నిలబెడతాడు. అనేకుల మధ్యకి. ఎందుకంటే మనకు తెలుసు కదా, అపోస్తులు 1:8 వచనంలో ఉంటుంది. 1 అపోస్తులు 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు కనుక యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూమి అంతముల వరకు దేశంలో అంతటి వరకు నాకు సాక్షులుగా ఉంటారని చెప్పాడు.
అర్థమైందా? సాక్షులుగా ఉండాలంటే ఎవరు చెప్పాలా? చూసేవారు చెప్పాలా సాక్ష్యము, నువ్వు కాదు. నీ జీవితాన్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ నడవడికను బట్టి చూస్తారే, వాళ్ళు చెబుతారు. అర్థమైందా? అది సాక్ష్యం అంటే. కాబట్టి ప్రబంధ ప్రియుల వాళ్ళు ఈ దినం రెండో భాగంగా వింటూ వచ్చిన ఈ మాటలన్నింటిని బట్టి నమ్మదగిన దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. ఎవరైతే ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడుగా అంగీకరించలేదో, లేట్ చేయబడ్డాడు. యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడుగా అంగీకరించలేదో, ఇంకా పాపంలోనే జీవిస్తున్నామో, ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఇంకా పాపంలోనే జీవిస్తున్నామో అయితే అది అనుకూలం కాదు. ఎందుకంటే రోమా 6:20లో పాపములో జీతం మరణం, అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం 6:23లో ఉంది. పాప విడిచిపెట్టినప్పుడే ఆయన దగ్గరికి వచ్చింది. అక్కడ మాటలు ఎలా ఉందో, పాపంలో జీతము మరణం. అర్థమైందా? నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం, అది గుర్తించాలి. కాబట్టి ఈ రెండవ సమయపు మాటలన్నింటినీ కూడా మన అందరి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఏ ఒక్కరు కూడా ఒక్క మాట విడిచిపెట్టకుండా జాగ్రత్తగా గుర్తించాలని ప్రభుత్వం మనం చేస్తున్నాను. సరే, పాత్ర విషయమై 1-2 మాటలు చెప్పి ఆ తర్వాత ముగింపులోకి వెళ్దాం. తీయండి. ముందుగా పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పిన మాటలు నేను ముందు సందర్భంలో చెప్పాను. మరి దాని వివరంగా ఒక మాటను చెప్పి ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళిపోతాం. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 15వ వచనం చదవండి. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఏమన్నాడు చెప్పండి మళ్ళా. ఇప్పుడు మత్తయి సువార్త 25 ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. 10 మందిలో 5 మాత్రమే, 5 మాత్రమే 10 మందిలో. ఏమన్నాడు? బుద్ధిమంతులతో మాట్లాడినట్టు నేను మీతో. బుద్ధిమంతులు అంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. బుద్ధిమంతులైతే తమతో కూడా తమ సిద్ధులలో నూనె తీసుకొని వెళ్ళారని ఉంది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల్లా ప్రకాశిస్తారని దానియేలు గ్రంథం 12:3 మనం చూస్తాం. బుద్ధిమంతులకు చాలా ఇష్టం ఉంది. బుద్ధిమంతులైతే పరమునకు పోయే మార్గాన్ని ఎత్తుతాడని ఉంది. అర్థమైందా? బుద్ధిమంతుల యొక్క ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, బుద్ధిమంతులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పు సంగతి మీరే ఆలోచించుకోండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనేది త్రాగుట, క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా. అర్థమైందా? విన్నారా? యేసుప్రభు వారు మత్తయి సువార్త 26లో 26వ వచనంలో ఆయన అప్పగింపబడుతున్న రాత్రి వాళ్ళందరూ శిష్యులందరూ కూర్చొని ఉన్నారు. ఎవరు? శిష్యులు. ఆయన ఒక రొట్టె తీసుకొని ఆశీర్వదించి, ఇది మీ కొరకైన నా శరీరం కనుక దీన్ని మీరు తీసుకొని తినండి అని చెప్పాడు. వినండి మాట. ఏమన్నాడు? 1000 మంది రొట్టెలు తిన్నది వేరు, మీరేమో వల్ల అందులోకి వెళ్తారేమో. 1000 మంది రొట్టెలు వేరు. పెద్ద పెద్ద మీటింగులలో 1000 మందితో రొట్టెలు తిన్నారు. అయిగా అక్కడే ఈ మాట చెప్పలే, ఇది మీ కొరకైన నా శరీరం అని అక్కడ చెప్పలే. కొద్ది రొట్టెలు తీసుకొని కొంచెం ఒక పిల్లవారి భోజనం తీసుకొని ఆశీర్వదించి తండ్రికి అప్పగించి ఇక వడ్డించమని చెప్తే ఇక అందరికి సరిపోయింది. అది వేరు. ఇక్కడ మీ కొరకైన నా శరీరం అన్నమాట. ఆ రొట్టెలు వేసి అర్థమైందా? మీ కొరకైనా నా శరీరం అన్నమాట. ఎంతమంది ఉన్నారు అక్కడ? 12 మంది ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే ఆయన శరీరం తినడానికి అర్హులు ఎవరయ్యి అంటే ఇక్కడ బుద్ధిమంతులు అన్నాడు చూడండి. ఆయన శరీరంలో భాగం పొందడానికి అర్హులు ఎవరంటే శిష్యులు మాత్రమే. శిష్యులు అంటే ఏంటి? ఈ ఆదివారం కనపడితే మళ్ళా వచ్చే వారమో లేకపోతే తర్వాత తీరుకున్నప్పుడు కనపడండి వాళ్ళు శిష్యులు అంటే. శిష్యులు అంటే చాలా బాధ్యతలు కలిగి, సంపూర్ణ బాధ్యతలు కలిగి, నిత్యం ప్రయాసం కలిగి ప్రభునందు వారు జీవించారు. ఏది ఏమైనా అన్నీ భుజాన్ని వేసుకుని మోసిన ఆఖరిలో వాళ్ళ ప్రాణాలు
తెలిసిన కొన్ని విషయాలు తెలిసిన సంపూర్ణంగా దేవుని కొరకు వారు ఏమయ్యారు? దేవుని కొరకు జీవించిన దేవుని కొరకే. సరిపోయిన పౌలు గారి సాక్ష్యం, నేను సరిపోయిన దేవుని కొరకే బ్రతికిన దేవుడు. కాబట్టి శిష్యులంటే ఆ క్రియ పాత్రలు చేసే వాళ్ళు చాలా మందిలో లేదు కనుక బలహీనులుగానే ఉన్నారు. శిష్యుల యొక్క ప్రత్యేకత ఏమన్నాడు? బుద్ధిమంతులతో మాట్లాడారు. బుద్ధిమంతులు అంటే సిద్ధపడ్డవారు, సరిపోయిన వారు అని దాని అర్థం, కొరత లేని వారు. అయితే ఈరోజు అన్ని కొరతలే, అన్ని కొనుగోలే, సక్పాటు లేదు, దిద్దుబాటు లేదు, స్థిరపాటు లేదు, ఏమీ లేదు. కానీ ఆదివారం మాత్రం పాత్రలో ఎంత మనకు ఈ 11వ అధ్యాయంలో మాట ఏం చూస్తామంటే 11 మనం ఇప్పుడు మాట్లాడుతుంది 10వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో మాట ఏం చూస్తామంటే 27లో అయోగ్యంగా ఎవడైతే తిని త్రాగుతాడో తనకు తానే శిక్ష విధి కలుగుటకై తిని త్రాగు. అయోగ్యం అంటే ఇప్పుడు బుద్ధి కార్యక్రమం పక్కకు పోయింది, అయోగ్య కార్యక్రమం వచ్చింది. క్రియ పక్కకి వెళ్ళిపోయింది, క్రియ లేని స్థితి దగ్గరికి వచ్చింది. తనకు తానే ఆడ జాగ్రత్త పడనందు వలన శిక్ష పొందాడు, ఈడ అజాగ్రత్తగా ఉన్నందున క్రియ లేకుండా ప్రతిరోజు శిక్ష పొందాడు. శిష్యుడు నమ్మకస్తుడు. మన జీవితంలో ఆ క్రియ ఏది? అమ్మా వింటున్నారా మాటలు? ఏమన్నా తెలిసిన నా శరీరం తిని నా రక్తం త్రాగవాడు నిత్యం గలవాడు, నేను వచ్చేంత వరకు నా మరణమును. ఇప్పుడు ఇక్కడ ప్రసూరణ వచ్చింది. ఇంతకుముందు యాక్చువల్గా అంతకుముందు పరిశుద్ధాత్మ వరం నీవు కలిగి జీవించాల్సి ఉంది. నువ్వు చేస్తూ పోవాలి ఉన్నంత వరకు. ఎప్పుడుదాకా అంటే ఉన్నంత వరకు చేయాల్సి ఉంది. ఉన్నంత వరకు చేస్తూ ఉండు, దేవుడు తోడుగా ఉంటూ కార్యం చేస్తాడు. చేయకుండా మౌనంగా ఉంటే, హెచ్చరించకుండా మౌనంగా ఉంటే, మౌనంగా ఉంటే దానికి మౌనంగా 2 రకాల మౌనం ఉంది. సియోనుల మౌనం వేరు, యెషయా కీర్తన 65 ఉంటుంది. సియోనుల మౌనము దేవుని స్తుతించుట, మిగతా విషయాల్లో మౌనం నువ్వు ప్రకటించాలి, ప్రసరించాలి. దాంట్లో మౌనం ఉంటేట ఎలా? ఆ మౌనాన్ని తీసి స్త్రీలు మౌనంగా ఉండాలని కొరింథీయులకు చెప్పిన మాట ప్రకారం నీకెందుకు కొన్ని గ్రూపులు వారు ఏం చేశారు తెలిసిన? స్త్రీ దేవుని మహిమ పరిస్థితి లేకుండా చేసేసినారు. దాన్ని బ్రదర్ల గ్రూప్ అంటారు. వాళ్ళ నోరు తెరబడేది లేక వాళ్ళ నోర్లు కుట్టేసి ఉంటారు. మందిరంలోకి వచ్చినాక నోర్లు కుట్టేసుకుంటారు. ఇంటికి పోయి నోరు తెరుస్తారు, ఇంకా ఆడటం ఎవరు రారు. అర్థమైందా? అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంటికి పోయి నోరు తెరిస్తే ఆడెవరట మొత్తం అసలు ఎవరు నిలబడగలుగుతారు? ఇంకా ఆడ దేవుని సన్నిధిలో నోరు తెరిసే అవకాశం వాళ్ళకి లేదు. దేవుడి సన్నిధిలో నోరు తెరిసే అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు. దేవుని స్తుతిస్తున్నారు, పాడుతున్నారు, మాట్లాడుతున్నారు, చదువుతున్నారు, వింటున్నారు, పలుకుతున్నారు, అన్నీ ఉన్నాయి దేవుడు మీకు ఇచ్చిన కృప. కాబట్టి నువ్వు ఎంత మాత్రం పోగొట్టుకోవద్దని ప్రభుత్వం మనవి చేస్తున్నాను. దేవుడు తన సన్నిధి, తన తోడు, తన ఏర్పాటు మన అందరి పట్ల, ప్రతి కుటుంబం పట్ల తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.